హాయ్ అండి, అందరు బాగున్నారా? పెళ్ళి మా ఇంటి పక్క అమ్మాయి పెళ్ళి పిల్లకు సారె కోసం అయితే అప్పాలు రెడీ చేస్తున్నారు. నిన్ననైతే గజ్జికాయలు చేశారు. ఈరోజు లడ్డు కోసం ఫస్ట్ అయితే అవి బూంది కొడుతున్నారు. అక్కడైతే బాగా వస్తుందండి, బాగానే చేసారు. బూందీ కొడతా ఉంది. ఇంకా నేను వీడియో తీసుకుంటానని చూస్తారు మా వాళ్ళు. తీసుకో అంటా ఉన్నారు. బూందీ కొట్టిండ్రు. తర్వాత లడ్డు పిసుకుతున్నారు. అంటే పిసికేటప్పుడు పాకం ఎంత, దేనికి ఎంత పోయాలి, అసలు సారెకి ఏమేమి అప్పాలు పెట్టాలి, ఎన్ని రకాలు పెట్టాలని వాళ్ళని అడుగుతూ ఉన్నా. ఇక వాళ్ళని వివరంగా చెప్పమని చెప్పిన, వినండి. నేను వీడియోలో లేకుండా కానీ మీకు చెప్తాను పాటిగా. అమ్మ కేజీకి ఎట్లా తీసుకోవాలి చెప్పు. ఇక 6 కేజీల శనగపిండి. ఓకే, కాదు నువ్వు నేను చెప్తా. 6 కేజీల శనగపిండి, 6 లోటలు. నువ్వు లోట లెక్క తీసుకుంటాను. ఓకే, కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. చక్కెర 5 కేజీల లోటలకి 5 కేజీల చక్కెర. నీళ్ళు ఎట్లా వేయాలల్లా? 2 గ్లాసుల నీళ్ళు వేయాలా? ఓకే. యాలకులు ఎన్ని వేయాలి? యాలకులు టేస్ట్ కోసం వేసుకోవాలా? ఓకే. బూందీ ఎట్లా తీయాలి మరి? తెల్లగా. అది ఒకటే. తర్వాత పాకం ఎట్లా తీసుకోవాలి? ఓకే. వాటర్ 1/2 లీటర్. 5 కేజీల చక్కెరకి 1/2 లీటర్ నీళ్ళు పోసినావా? ఓకే. 6 లోటలు. ఇక లడ్డూలు ఎట్లా ఇట్లా పిసుకోవాలని చెప్పి, ఇట్లా పిసుకోవాలి మంచిగా. కవర్లు ఎత్తే బాగుంటది. ఎట్లా చేస్తారు చూడండి. ఓకే కదా. ఇంకొకటిది అసలుది తీస్తా పట్టుర్రిగా చెప్పిగా. మీరు సారెకి ఏమేమి తీసుకుంటారు చెప్పి, పెళ్ళికి ఎట్లా పెట్టాలి అప్పాలు? అమ్మ చెప్తుంది కాదు, నువ్వే చెప్పు. సారెకు ఫస్ట్ అప్పాలు అయితే 5 రకాలు పెట్టుకోవాలి. ఓకే. ఒకటి అరిసెలు, సకినాలు, లడ్డూలు, సకినాలు, లడ్డూలు, కారపూస, గజ్జలు, 5 రకాలు అవుతాయి. 5 రకాలు. తర్వాత ఒక్కొక్క రకం ఎన్ని పెట్టాలి? 105 పెట్టుకోవచ్చు, 111 పెట్టుకోవచ్చు, 116 పెట్టుకోవచ్చు. తర్వాత సారపిండి అని మళ్ళీ పసుపు 5 కేజీలు, తెల్లపిండి 5 కేజీలు, పచ్చపిండి 5 కేజీలు, ఉడకలు 5 కేజీలు, కుంకుమ 1/2 కేజీ అట్లా పోసుకుంటారు సారెకు. ఓకే. ఇప్పుడు మీరు ఎన్ని పెడతారు అన్నట్టు? మేము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 3 కేజీలు పెడదాం అనుకుంటాను. కాదు, అప్పాలు అంటే 111 పెడతాను. 111 పెడతారా? అండ్ ఒకటి ఇది లడ్డూలు, గరిజెలు, సకినాలు, అరిసెలు, సుట్లు. ఓకే. ఇంకేమన్నా వీటితో పాటు పెడతారా? చీరలు గిన అవి పెడతారమ్మా. 3 కేజీల పసుపు పిండి, పచ్చపిండి, తెల్లపిండి, కుంకుమ, కొబ్బరి అవి పెడతారు. ఇంకా చీర వేస్తారా ఏమన్నా? చీర అంటే సారీ ఒక చీర, బిందె, అద్దం, దువ్వెన, అమ్మాయికి అదే ఆడపడుచు వేసేటి అవి వేస్తాం. మళ్ళీ మన అమ్మాయి కూడా నిద్ర రాదురా ఉంటాయి. అవి ఆడపడుచుకుంటే ఆడపడుచుకి ఇస్తాం, ఇటు అమ్మాయి కూడా పంపిస్తాం. ఆడపడుచుకి ఏమైనా పెట్టాలా మీరు? ఏం పెట్టాలి? ఒక బిందెల అద్దం, దువ్వెన, మంగళారతి పళ్ళం, ఒక చెప్పు, ఒక చీర, జాకెట్ ముక్క పెట్టాలి.
ఓకేనండి, మా వాళ్ళందరూ హాయ్ చెప్పురు. ఇక లడ్డూలు తీసుకుంటానైనా చెప్పండి, ఇక అందరు చెప్పురు. ఇగో వాళ్ళ సారే గురించి అప్పాల గురించి అంతా వివరించింది కదా. ఇవన్నీ మీకు కూడా ఎట్లా చేస్తారో మాకు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వైపు అయితే ఇట్లా చేస్తాం మేము సారే. ఇంకా పెళ్ళి కూడా ఎట్లా చేస్తాం అనేది అన్ని వీడియోలు పెడతాం మీకు. మా వాళ్ళు అయితే కష్టపడి అయితే లడ్డూలు పిసికిర్రు. నన్ను పిలిచేసరికి వాళ్ళు పిసుకోవడం అయిపోయింది. ఇంకా నేను ఏమైనా వీడియో తీసుకోవడానికి వచ్చిన. ఓకేనండి, మరి బాయ్. మంచిగా నేనైతే అందరు చేసినవి అయితే లడ్డూలు చూస్తాను చూడు ఎంత మంచిగా ఉన్నాయో, బాగున్నాయి. ఉపేంద్ర వాళ్ళ అమ్మ మంచిగా పట్టింది పాకం. జీడిపప్పు వేసింది అందులో. జీడిపప్ప బాదం పప్పు, జీడిపప్పు వేసింది. మంచిగా యాలకుల పొడి చక్కెర కూడా పాకం మంచిగా పట్టింది. అమ్మలాగా ఎవరు పట్టరు నిజంగా పాకం. అందుకే అమ్మని అందరూ పిలుస్తారు పాకం పట్టడానికి. మంచిగా లడ్డూలన్నీ లైన్గా పెడతాను నేను. వాళ్ళు అంటారు కదా చేసిందంతా మేము క్రెడిట్ దుబ్బుతాను అంటే అంటుంది మా ఇంటి పక్క మీ అందరూ అయితే వచ్చారు. సరదాగా సుట్లు కూడా అవుతాయి. లడ్డూలు అయిపోయినాక ఇక సుట్లు మొదలుపెట్టినాం. టేస్ట్ చేస్తూ ఉన్నారు అందరూ. టేస్ట్ ఉప్పు కారం ఉన్నాయో లేదో చూడుండని తల ఇంత ఇస్తుంది. పిల్ల చిన్నమ్మ అన్నట్టు నాయనమ్మ అంటుంది. చూడండి ఏమంటుందో, టేస్ట్ చేయండి అంటుంది. బాగుంటాయట చూసిగా, కొనుక్కొచ్చిన అప్పలట బాగుంటాయంట. కొనుక్కొచ్చినవి బాగుంటాయట. ఏ విధంగానైతే సుట్లు అయితే రెడీ అయిపోయినాయి. మొత్తానికైతే మళ్ళీ ఇంట్లో కారా ఉండడానికి బూందీ కారా కోసం బూందీ రెడీ, దానికోసం మళ్ళా 2 పొయ్యిలు అయితే పెట్టడం జరిగింది. కొడుతూనే ఉన్నారు. ఈరోజు అయితే లడ్డు, నిన్న గరిజెలు, ఇవాళ బూందీ అయిపోయింది. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.